హై ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనము ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. దాని యొక్క టోటల్ డీటెయిల్స్ ఏంటి, అది ఏ విధంగా మనము చేయొచ్చు, ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. అది పిన్ టు పిన్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పెన్ పేపర్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే రాసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా ఒక కొత్త ప్రాజెక్ట్ మనం చేపట్టేటప్పుడు శ్రద్ధగా మనం వినాలి. అదే విధంగా కోటాను కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించవచ్చు, అది కంపెనీ లీగల్ అయినా కాదా, అసలు ప్రాక్టికల్ గా వస్తుందా లేదా అనేది మనం పిన్ టు పిన్ మనం ఈ రోజు దీని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్ మీ అండి. దానికి సంబంధించింది పిన్ టు పిన్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. యూజ్ మీ అండి కంపెనీ పేరు. ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్. దీని యొక్క హ్యాష్ ట్యాగే యూజ్ కరేగా ఇండియా. ఇది ఎందుకు పెట్టారు అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనకు ఎన్నో రకాల కంపెనీలు వచ్చాయి, ఎన్నో రకాల కంపెనీలు వెళ్ళిపోయాయి. కానీ వచ్చినాయన్నీ కూడా వాళ్ళ స్వార్థం గురించి వచ్చినాయి ఉన్నాయండి. ఎందుకంటే మనం చూసాము, ప్రోడక్ట్ కాస్ట్ పెంచేసి రాత్రో రాత్రి కోటీశ్వరులు కావాలని వచ్చిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇది అలాంటి కంపెనీ కాదండి. 2021లోనే మన ప్లే స్టోర్ వచ్చింది. కానీ ఒక ఫేస్బుక్ లాంటి, ఇన్స్టాగ్రామ్ లాంటి, అమెజాన్ లాంటి ఒక గొప్ప అప్లికేషన్ మనది కావాలి. అది ఇండియన్ అప్లికేషన్ కావాలి కాబట్టి టైం పట్టిందండి. 4 to 5 years, 6 years పైనే పట్టింది ఈ యొక్క అప్లికేషన్ మార్కెట్లో రావడానికి. అదే విధంగా మనం రెఫరల్ రావడానికి టైం పట్టింది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మాత్రము ఎక్సలెంట్ గా మనకు వర్క్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్. దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. కంపెనీ కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి, అదే విధంగా ఎన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, దాని యొక్క టోటల్ డీటెయిల్స్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. స్టార్ట్అప్ ఇండియా సర్టిఫికేట్, అదే విధంగా ఆర్ఓసి సర్టిఫికేట్, ట్యాన్ సర్టిఫికేట్, పాన్ సర్టిఫికేట్, జిఎస్టి సర్టిఫికేట్, అదే విధంగా ఉద్యమ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా లీగల్ గా ఉన్నటువంటి కంపెనీ అండి. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఎన్నో కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఎన్నో కంపెనీలు పోతా ఉన్నాయి. ఎందుకు అక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే వర్కౌట్ లేకుండా పనిచేస్తా ఉన్నారండి. కానీ కంపెనీకి ఏ విధంగా వర్కౌట్ వస్తుంది, ఏ విధంగా వర్కౌట్ కావడం లేదు కూడా వాళ్ళకి తెలియడం లేదు. కానీ వర్కౌట్ చెప్పి మరి ఏ ఏ టు జెడ్ కంపెనీకి ఓపెన్ లాగా మనకు పనిచేస్తా ఉంది. ఎందుకంటే ఎవ్వరికి కూడా ఇక్కడ దాపరికం అనేది ఉండదండి. ఎవరికి ఎంత ఇన్కమ్ వచ్చింది ఏ టు జెడ్ మనకు ఎవరైనా ఈ రోజు జాయినింగ్ అయిన వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చండి. అంత ట్రాన్స్పరెన్సీ ఉంది. అదే విధంగా కంపెనీ యొక్క మేనేజ్మెంట్ టీమ్ ఏ విధంగా ఉంది, కంపెనీని ఎవరు తీసుకొచ్చారు, అదే విధంగా ఈ యొక్క కంపెనీకి సంబంధించిన టీమ్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే చూడండి మిత్రులారా, మనకు ఈ యొక్క 4 పిల్లర్ పైన ఈ కంపెనీ నడుస్తుందండి. ఈ యొక్క నలుగురు పిల్లర్ పైన కంపెనీ నడుస్తుంది. వీళ్ళు ఎవరు, వీరి యొక్క స్ట్రాటజీ ఏంటి, వీళ్ళు ఎవరెవరు ఎలాంటి వర్క్ చేశారు ఈ యొక్క కంపెనీ గురించి అని చూసినట్టయితే చూడండి మిత్రులారా, కంపెనీ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ రవి ప్రతాప్ సింగ్ గారు అండి. ఒక మామూలుగా డెలివరీ బాయ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు కంపెనీ సిఇఓ, ఫౌండర్ అండ్ సిఇఓ లాగా ఎదిగాడు అంటే అతనుకున్నటువంటి గోల్, అతనుకున్నటువంటి కమిట్మెంట్ అండి. రవి ప్రతాప్ సింగ్ గారు అండి, కంపెనీ ఫౌండర్ అండ్ సిఇఓ. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, కుల్దీప్ పటేల్ గారు అండి, ఎన్నో రకాల బ్యాంక్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేశారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంటర్. మనకు కూడా మన యొక్క అప్లికేషన్ డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కుల్దీప్ పటేల్ గారు అండి. దాంతో పాటు కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఎంతో రకాల ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శాంతారాం దత్తాత్రేయ గట్టిగా గారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. దాంతో పాటు భారతదేశంలో ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది, దానికి కారణం ఎవరు అని చూసినట్టయితే సచిన్ సూర్యవంశీ అండి, బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్. ఇతను ఆర్మీలో పనిచేస్తూ కూడా మన యొక్క కంపెనీలో పనిచేస్తా ఉన్నారు. నాకు పర్సనల్ గా ఒక 5 to 6 years నుంచి నాకు పరిచయం ఉన్నారు ఇతను. కాబట్టి ఈ యొక్క నలుగురు పిల్లల పైన ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అవుతుంది, అయింది ఆల్రెడీ. ఏ విధంగా ఉంది, వీళ్ళ యొక్క మిషన్ ఏంటి, కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని మనం టోటల్ గా తెలుసుకున్నట్టు అయితే చూడండి, కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ లోనే ఒక నమ్మకాన్ని కలిగించాలి. అది ఫైనాన్షియల్ కావచ్చు, సోషల్ కావచ్చు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది, పాన్ కార్డ్ అండ్ వెరిఫికేషన్ ద్వారా సాధ్యమవుతుంది. ఈ యొక్క నమ్మకం అంటే ఏంటి అని చూసినట్టయితే చూడండి మిత్రులారా, ఈ రోజు కనుక మనం చూసినట్టయితే ఒక ఆధార్ అండ్ పాన్ వెరిఫికేషన్ ద్వారా మనకి ఇక్కడ ఈ యొక్క
సోషల్ మీడియా అనేది మనం స్టార్ట్ చేసాం. కానీ ఇప్పుడు గతంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఫేస్‌బుక్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ అక్కడ ఎలాంటి వెరిఫికేషన్ లేదండి. అక్కడ వెరిఫికేషన్ లేదు అంటే అక్కడ చేసేవాళ్ళు లేరు. వాళ్ళ ఉద్దేశ్యమే లేదండి చేయాలని జెప్పేసి. ఆ విధంగా మనకు ఇక్కడ మీరు చూడొచ్చు. ఏదైతే మనకు ఇక్కడ ఉందో చూడండి ఫ్రెండ్స్, మనము ప్రతిదీ కూడా ఇక్కడ మనము వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అంటే, ఇక్కడ చూడండి ఈ ఈ యొక్క ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఈ యొక్క మన యొక్క ఫేస్‌బుక్ ఏదైతే ఉందో, మనము మన ఫ్యామిలీ ముందు ఓపెన్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఏ వీడియో వస్తుందో తెలియదు. నెక్స్ట్ ఏ పోస్ట్ వస్తుందో తెలియదు. అక్కడ వెరిఫికేషన్ చేసేవాళ్ళు లేరు. ఒక ట్రాన్స్‌పరెన్సీ లేదు. దాంతో పాటు అక్కడ కంట్రోల్ చేసేవాళ్ళు కూడా లేరండి. కానీ ఇక్కడ అలా కాదు. ఈ యొక్క దీంట్లో గనుక మనం చూసినట్టయితే ప్రతీదీ కూడా ఒక ట్రాన్స్‌పరెన్సీ అని ఉంటుంది. అదే విధంగా మనం ఏదైతే ఇక్కడ మనము వెరిఫికేషన్ చేస్తా ఉన్నామో ఫస్ట్ ఆధార్ అండ్ పాన్ కార్డ్‌తోనే మనము ఇది చేయడం జరుగుతుంది కాబట్టి, ఇక్కడ మనకు ప్రతీదీ కూడా మనకు ఫస్ట్‌లోనే మనము ఆధార్‌తో చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి తెలిసిపోయింది. ఆళ్ళు మేలా? ఫీమేలా? దాంతో పాటు అక్కడ మనము ఎవరైతే వేరే వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో, ఆ యొక్క పోస్ట్ గనక ఇబ్బంది ఉన్నట్టయితే వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో రిమూవ్ చేయడం జరుగుతుందండి. వేరే వాళ్ళకి ఇబ్బంది ఉంటే వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎవ్వరికీ ఇబ్బంది లేదు అనుకుంటేనే ఇది యాక్సెప్ట్ అనేది చేయడం జరుగుతుంది సోషల్ మీడియాలో. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో ఈ యొక్క యూజ్ మీ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే ఇది ఒక ఈకో సిస్టమ్ అండి. దీంట్లో అప్లికేషన్ ఒకటే కానీ సర్వీసెస్ అనేది చాలా రకాల మల్టిపుల్ సర్వీసెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తా ఉన్నామో మనం ఫేస్‌బుక్ కావాలంటే ఒక అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఇన్‌స్టాగ్రామ్ కావాలంటే ఒకటి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుంటాం. షాపింగ్ అంటే ఇంకో అప్లికేషన్ డౌన్‌లోడ్. ఇక్కడ అలా కాదండి. ఇక్కడ మనకు సోషల్ మీడియా ఉంటుంది. యుటిలిటీ సర్వీసెస్ ఉంటాయి. షాపింగ్ పోర్టల్ ఉంటుంది. లాజిస్టిక్ అండ్ పార్ట్నర్ ఉంటుంది. అదే విధంగా డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ యొక్క యూజ్ మీ అండి. ఇది కేవలం యూజ్ మీ అంటే యూజ్ మీ కాదండి. మన యొక్క బ్రతుకులలో మనం మార్పును చేసుకునే అవకాశం ఉంది. ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక హై క్లాస్‌కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ యొక్క యూజ్ మీ ద్వారా అండి. ఎందుకంటే మనము ఉన్నటువంటి ప్లేస్ నుండి మనము ఎదగాలి అనుకుంటే మనము రెగ్యులర్‌గా చేసిన పని రెగ్యులర్‌గా చేసుకుంటూ పోతే అదే విధంగా ఉంటాం. కానీ ఏదో మనం కొత్తగా స్టార్ట్ చేసినాము. ఒక మంచి కంపెనీ దొరికింది. ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్ ద్వారా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు డిసిషన్ తీసుకోండి. మీ లైఫ్‌లో మీరు ₹1,00,00,000 సంపాదించాలనుకుంటున్నారా లీగల్‌గా? ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఎందుకంటే కొన్ని కోట్ల టర్నోవర్ అవుతుంది ఫేస్‌బుక్‌లో. కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ అవుతుంది అమెజాన్‌లో. మనకు రూపాయి రావడం లేదండి. కానీ ఈ యొక్క యూజ్ మీ ద్వారా సోషల్ మీడియా, యుటిలిటీ సర్వీసెస్, ఆన్‌లైన్ షాపింగ్ ఇవన్నిటి ద్వారా మనం డబ్బు సంపాదించుకునే అవకాశం ఈ రోజు ఉంది. ఎవ్వరు ఎక్కడ షాపింగ్ చేసినా, ఎవ్వరు ఎక్కడ సర్వీసెస్ వాడుకున్నా, ఎవ్వరు ఎక్కడ ప్రయాణమైనా, ఎవ్వరు ఎలాంటి పార్సెల్ బుక్ చేసినా మనకు డబ్బొచ్చే అవకాశం అండి ఈరోజు. ఈరోజు మనకి ఇది దొరికింది కాబట్టి దీన్ని మనం ఏ విధంగా చేయొచ్చు? దీన్ని మనము 100% మనం సక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం చూద్దాము. మనం జైనింగ్ అయితే ఫస్ట్ మనకి ఏ విధంగా కంపెనీ ఫ్రీ బెనిఫిట్ ఇస్తుందంటే ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేసుకుంటారో వాళ్ళకు 1000 కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1000 కాయిన్స్‌తో పాటు మీరు వేరే వాళ్ళకి రిఫరల్ చేసినప్పుడు మళ్ళీ ఒక 100 కాయిన్స్ ఇస్తుంది. దాంతో పాటు మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నారో రీచార్జెస్ కావచ్చు, బిల్ పేమెంట్స్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, గ్యాస్ బుకింగ్ ఏ టు జెడ్ ఆల్రెడీ మనం చేస్తున్నాయే. కానీ అవన్నీ మనం వేరే అప్లికేషన్ ద్వారా చేస్తే మనకు ఒక్క రూపాయి కన్నా బెనిఫిట్ రావడం లేదు. ఫస్ట్‌లో ఫోన్‌పే వాళ్ళు, పేటీఎం వాళ్ళు ఎక్స్‌ట్రా ఇస్తామని చెప్పారు కానీ ఎక్స్‌ట్రా కాదు. ఉన్న దాంట్లోకైతే ఒక్క ₹100 కూడా ఎక్స్‌ట్రా పే చేసినా ఒక ₹1 అనేది ఎక్స్‌ట్రా తీసుకుంటున్నారండి. ఎందుకు అంటే ప్లాట్‌ఫార్మ్ ఫీ అంటున్నారు. కానీ ఇక్కడ అలాంటిది ఏది లేదండి. మనకు ఫ్రామ్ టు ఒక్క రూపాయి అంటే 199 అంటే 199 రీచార్జ్ చేయండి. మీకు 10% కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. 299 అంటే 299 చేయండి. ఎక్స్‌ట్రా మీకు 3% ఈ యొక్క 10% కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకు సోషల్ మీడియా ఏదైతే ఉందో, మనం ఫేస్‌బుక్ నుంచి వాడుతూ ఉన్నాము. ఆ యొక్క అక్కడ మనం ఎన్ని పోస్టులు పెట్టినా మనకు రూపాయి రాలేదు. కానీ ఇక్కడ మన యొక్క సోషల్ మీడియాలో మనం ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఒక కాయిన్ డిడక్షన్ అవుతుంది. ఆ యొక్క లైక్ చేసినప్పుడు మనకు కాయిన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం కాయిన్స్‌ను ట్రాన్సాక్షన్‌లో మనకు యూజ్ చేసుకోవచ్చు. ఇవి కాయిన్స్ అంటే క్రిప్టో కరెన్సీ అనుకునేరు. ఇది రివార్డ్ పాయింట్ లాగా మనకు యూజ్ అవుతుందండి. ఒక కాయిన్ ఈక్వల్ టు ₹1. అది మనం షాపింగ్‌లో కూడా మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చని మీకు నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను.
దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాజెక్ట్స్ ఏదైతే ఫస్ట్ యూజ్ మీ అనుకున్నాం, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ బ్రాండింగ్ 365 మన క్యాన్వా అప్లికేషన్ లాగా ఉంటుంది. ఇది కూడా మనకు పోస్టర్ మేకర్, అదే యూట్యూబ్ టన్నెల్ ఆ విధంగా మనకి ఇది ఉపయోగపడుతుందండి. ఇక్కడ కూడా మనకు ఫర్ రెఫరల్ పైన 250 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు మ్యాపిన్ ఏదైతే ఉందో ఆల్రెడీ 23 నవంబర్లో స్టార్ట్ అయింది. కలకత్తాలో లాంచ్ అయిందండి మ్యాపిన్. ఈ యొక్క మ్యాపిన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో థర్డ్ పార్టీ లాజిస్టిక్ పార్ట్నర్ అండి. ఈ యొక్క భారతదేశంలో 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి. కంపెనీ స్టార్ట్ కాకముందే 550 ఇస్తా అని చెప్పింది. స్టార్ట్ అయిన రోజు నుంచి కంపెనీ 600 రూపీస్, ఒక 50 రూపీస్ పెంచి మరీ ఇస్తుందండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క థర్డ్ పార్టీ ఏదైతే లాజిస్టిక్స్ పార్ట్నర్ ఉన్నారో ఆల్రెడీ 11,000 పైన పిన్ కోడ్స్ బుక్ అయిపోయాయి ఈ యొక్క 40 డేస్ లో. ఇంకా మిగతాయి ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా మనము మీ ఏరియాలో అయితే ఉన్నాయో ఉన్న వాళ్ళకి ఇప్పియండి, లేని వాళ్ళకు మామూలుగా ఈ యొక్క యూజ్ మీ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. దాంతో పాటు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో క్యాషియర్ అండి. ప్రతి ఒక్క విలేజ్ కూడా మనకి ఇది అవసరమే. ఈ యొక్క క్యాషియర్ ప్రోగ్రామ్ అంటే బికమ్ ఏ లోకల్ క్యాషియర్ అండి. ప్రతి ఒక్క చిన్న చిన్న విలేజ్ కూడా ఇది అవసరపడుతుంది. ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశము, ఇది కూడా మనకు సక్సెస్ఫుల్ రెఫరల్ పైన 300 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే నెక్స్ట్ మర్చెంట్ ఏదైతే ఉందో గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వాళ్ళు ఏ విధంగా అయితే సౌండ్ బాక్స్ పెట్టారో అదే విధంగా మనది కూడా మర్చెంట్ రాబోతుంది. లోకల్ బిజినెస్ పార్ట్నర్ మీ యొక్క ఏరియాలో ఎన్ని షాప్స్ ఉన్నాయో అన్ని షాప్స్ మన సౌండ్ బాక్స్ ఇవ్వచ్చు. మీరు అక్కడ జరిగే ట్రాన్సాక్షన్ లో మనకి ఇన్కమ్ రావడం జరుగుతుందండి. యూజ్ మీ యూజర్ సర్వీసెస్ అండ్ క్యాష్ బ్యాక్ పాయింట్ గా మారుతుంది. ఇక్కడ మనకు పర్ రెఫరల్ పైన 250, ఇక్కడ కూడా మనకు బెనిఫిట్ అండి. ఒక్కసారి చేసిన పని ప్రతి ప్రాజెక్ట్ లో మనకు బెనిఫిట్ అండి. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే మ్యాపిన్ ఏదైతే ఉందో మ్యాపిన్ యొక్క లాజిస్టిక్ ఫ్రాంచైజీస్ 29,000 పిన్ కోడ్స్. దీని యొక్క మన యొక్క స్లోగన్ ఏంటి అంటే హర్ పిన్ హర్ దిల్ తక్ అండి. ఒకవేళ కనుక మీ ఏరియాలో ఉన్నట్టయితే ఆల్రెడీ అవైలబుల్ ఉన్నట్టయితే ఈరోజు మీరు బుక్ చేసుకోండి. మీ యొక్క ఏరియా పిన్ కోడ్ మీరే ఓనర్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు. ఇది తీసుకోవడం ద్వారా తీసుకున్న వాళ్ళకు ఏ విధంగా మనకు బెనిఫిట్ ఉంటుంది అంటే ఇక్కడ 100% నెట్వర్క్ డెలివరీ పార్ట్నర్స్ ప్లస్ యూజర్స్ ఉంటారు. పాన్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది. ఎవ్రీ పిన్ కోడ్ ఇక్కడ కాంటాక్ట్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మనం ఇక్కడ ఎవ్రీథింగ్ కూడా మన యొక్క డాష్ బోర్డ్ ద్వారా చూసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మనం ఒకటే ప్లాట్ఫామ్ ద్వారా డెలివరీ, యూటిలిటీ సర్వీసెస్, వెరిఫికేషన్, అదే విధంగా మనం ఇక్కడ అర్నింగ్ ఆపర్చునిటీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. దీంతో పాటు మనం తీసుకుంటే ఎన్ని రకాల ఇన్కమ్ మనకు వస్తుంది, ఒక మ్యాపింగ్ ఓనర్ కు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంది, ఎన్ని రకాల ఇన్కమ్ మనం తీసుకోవచ్చు అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ లో ఎవరైతే షాపింగ్ చేస్తారో ప్రతి షాపింగ్ పైన మీకు 3% కమిషన్ వస్తుంది. దాంతో పాటు మీ యొక్క ఏరియా పిన్ కోడ్ లో ఎవరైతే ప్రైమ్ మెంబర్ తీసుకుంటారో ఆ యొక్క ప్రైమ్ మెంబర్ పైన మీకు 3% కమిషన్ వస్తుంది. దాంతో పాటు డెలివరీ కమిషన్ వస్తుంది. అదే విధంగా క్యాషియర్ సర్వీసెస్, ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు మర్చెంట్ షాపింగ్ వెరిఫికేషన్ 150, షాప్ క్యూఆర్ కోడ్ ద్వారా మనకి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. గ్రామలోజీ వెరిఫికేషన్ 150. అదే విధంగా గ్రామలోజీ ఈ యొక్క పర్చేస్ ఏదైతే ఉందో దానిపైన 0.25 పైసా పర్ కేజీ పైన అండి. చూడండి ఎన్ని రైతులు ఎన్ని క్వింటల్ల వడ్లు ధాన్యాలు పండిస్తారు, ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ప్రతి దాంట్లో మనకి ఇన్కమ్ వస్తుందండి. ఇవన్నీ కూడా మనకు గ్రామాలజీ వాళ్ళకి కావచ్చు ఈ యొక్క మ్యాపింగ్ తీసుకున్న బెనిఫిట్స్ ఉంటాయి. దాంతో పాటు ఈ యొక్క గ్రామాలజీ అంటే ఏంటి, మనకు అప్కమింగ్ ప్రాజెక్ట్ లో గ్రామాలజీ యొక్క పాత్ర ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి మిత్రులారా, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి మనము ఇది యాడ్ చేసే అవకాశం ఉంది. ప్రతి విలేజ్ ని ఇక్కడ మనము యాడ్ చేసే అవకాశం ఉందండి. ప్రతి రైతును కూడా ఇక్కడ బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది మన యొక్క యూజ్ మీ ద్వారా. అది ఏ విధంగా అని చూసినట్టయితే ఈ యొక్క గ్రామాలజీలో ఫార్మల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. సాయిల్ టెస్టింగ్, సాయిల్, అదే విధంగా మనం ఇక్కడ సొల్యూషన్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, వర్మి కంపోస్ట్, దాంతో పాటు మిల్క్ కలెక్షన్, అగ్రికల్చర్ లోన్ కూడా మనము ఈ యొక్క గ్రామాలజీ ద్వారా ప్రతి రైతుకు మనము చేర్చే అవకాశం ఉందండి. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని దీంట్లో యాడ్ చేసే అవకాశం ఉంది. ప్రతి పిన్ కోడ్ ఏ విధంగా ప్రతి విలేజ్ కూడా ఇక్కడ మనకు యాడ్ అయ్యే అవకాశం ఉందండి. ఎవరైతే పిన్ కోడ్ బుక్కాన్ని వాళ్ళు మీరు ఎలాంటి టెన్షన్ పడకండి, ఇంకా చాలా రకాల ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ప్రతి విలేజ్ ను కూడా మనం ఇక్కడ యాడ్ చేసే అవకాశం, గొప్ప అవకాశం ఈ రోజు మన చేతిలో ఉంది. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క యూజింగ్ లో ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఏంటి సార్ అంటే, ఎవరైతే ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అంటే
లైఫ్ లో ఒక్కసారి అండి 799 రూపీస్ మనం పే చేయడం ద్వారా మనకు ప్రతిదీ కూడా మనం యూజ్ మీలో మనం చేసే అవకాశం ఉందండి. లైఫ్‌లో ఒక్కసారి 799 రూపీస్ మనం పే చేసి ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్ తీసుకున్నట్టయితే సోషల్ మీడియా ఇన్‌కమ్ వస్తుంది. గ్యారంటెడ్‌గా మనకు డిస్కౌంట్ అప్ టు 30% షాపింగ్‌లో మనకు డిస్కౌంట్ వస్తుంది. బ్యాంక్ విత్‌డ్రావల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అన్‌లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. వీఐపీ యాక్సెస్ వస్తుంది. అదే విధంగా కంపెనీ మనకు 500 యూఎస్‌పీ ఇస్తుంది. 121 జీఎస్టీ వెళ్ళిపోతుంది. ఇది మనకు అమౌంట్ పే చేసిన వాళ్ళం. ఒకవేళ గనక మనము ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకొని కూడా మనం ప్రైమ్ కావచ్చు అనుకుంటే, ఎక్కడ మనకు ఎన్ని రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయంటే, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో, మన దగ్గర కూడా అన్ని రకాల ప్రొడక్ట్స్ మనకు అది తొందరలోనే అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు కనిపించేటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయండి. మన మిక్సర్ గ్రైండర్ కావచ్చు, అదే విధంగా ఐరన్ బాక్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, ఈ యొక్క ఆల్కలైన్ వాటర్ కావచ్చు, టీ షర్ట్స్ కావచ్చు, హెడ్ ఫోన్స్ కావచ్చు, అంబ్రెల్లా కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. మినిమమ్ 500 యూఎస్‌బీ చూసుకొని మనం పర్చేజ్ చేసుకున్న మనం ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది అయిపోతాం. ఫస్ట్ లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే. ఇది పే చేసినందుకు ఈ యొక్క మనము మంచి ఒక ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆల్కలైన్ వాటర్ జార్ గురించి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మనకు హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంది. మన యొక్క బాడీ టెంపరేచర్, జాయింట్ పెయిన్ సంబంధించింది. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఫ్రీ ఉన్నప్పుడు చదువుకోండి. దీన్ని మనం పర్చేజ్ చేసుకుంటే ఎగ్జాంపుల్ మనకొచ్చిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా మనము రిడీమ్ చేసుకోవచ్చు. మనం ఎంత మనకి ఈ ఒక ప్రొడక్ట్ పడుతుంది కాస్ట్ అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఈ యొక్క 2000 రూపీస్ అనుకుందాం. దీంట్లో ఒక 200 రూపీస్ మనకు మైనస్ అయిపోయిందండి. డెలివరీ ఫీ వచ్చేసి మనకు 120 అండి. అంటే మనకు కేవలం ఇక్కడ 1919 రూపీస్‌లోనే మనది అవైలబుల్ అని మనము పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఇది మనం బయట మార్కెట్‌లోకి దీంట్లోకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక 100 రూపీస్ పెరిగిందండి. ఈ యొక్క మార్కెట్‌లో నెట్వర్క్ మార్కెటింగ్‌లో 5000 రూపీస్ అక్కడ పెట్టి మరీ తీసుకుంటున్నారండి. కానీ ఇక్కడ మనకు 2000 లోపే మనకి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది అవైలబుల్ ఉంది. ఇది మనం పర్చేజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు కంపెనీ మనకు 500 యూఎస్‌పీ ఇస్తుంది. అదే విధంగా ఇక్కడ మనకు మార్కెట్‌లో ఉన్నటువంటి ప్రైమ్ మెంబర్‌షిప్, ఇక్కడ ప్రైమ్ మెంబర్‌షిప్ డిఫరెంట్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు అమెజాన్‌లో ప్రైమ్ తీసుకోండి. అమెజాన్‌లో ప్రైమ్ తీసుకుంటున్నారు అంటున్నారు. అదే విధంగా ఇక్కడ ట్రూ కలర్‌లో ప్రైమ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైమ్ ఉంది. దాంతో పాటు యూట్యూబ్‌లో ప్రైమ్ ఉంది. అదే విధంగా జూమ్‌లో కూడా ప్రైమ్ ఉందండి. కానీ ఆ ప్రైమ్‌కు ఈ ప్రైమ్ డిఫరెంట్ ఏంటి అంటే ఇది లైఫ్ టైమ్ మనకు లైఫ్ టైమ్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ కావచ్చు, ఎవ్రీ మంత్ కావచ్చు మనం పే చేయాలి. చూడండి మిత్రులారా, ఈరోజు మనం 799 మనం పే చేసినందుకు కంపెనీ మనకు ఒక మంచి సముద్రం లాంటి ఇన్‌కమ్‌లోకి మనం తీసుకెళ్ళిందండి. ఈ యొక్క సముద్రం నుంచి మీరు ఎంత మీ ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నారో ఇన్‌కమ్ అనేది మీరు డిసిషన్ తీసుకోండి. ఇంత పెద్ద సముద్రం లాంటి ఇన్‌కమ్‌లో మీరు గ్లాసులలో తెచ్చుకుంటారా? జగ్గులలో తెచ్చుకుంటారా? బకెట్లలో తెచ్చుకుంటారా? డ్రమ్ములలో తెచ్చుకుంటారా? ట్యాంకర్‌లలో తెచ్చుకుంటారా? పైప్ లైన్ యేసుకుంటారా? మీరే డిసిషన్ తీసుకోండి. ఇంత ఇన్‌కమ్ ఉందండి. కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఈరోజు మన చేతుల్లో ఉంది. అది కూడా మనం చూడొచ్చు. ప్రతిది పిన్ టు పిన్ మీకు ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క టైప్స్ ఎన్ని రకాల ఇన్‌కమ్ తీసుకోవచ్చు మనం దీంట్లో చూసినట్టయితే సోషల్ మీడియా ఇన్‌కమ్ ఉంటుంది. రెఫరల్ ఇన్‌కమ్ ఉంటుంది 70%. దాంతో పాటు రివార్డ్ ఇన్‌కమ్ ఉంటుంది 10% మంత్లీ. రాయల్టీ ఇన్‌కమ్ 5% డైలీ. అదే విధంగా టీమ్ రాయల్టీ 10% డైలీ. గ్రోత్ ఫండ్ 5% మంత్లీ. అదే విధంగా ప్రౌడ్ ఫండ్ 5% మంత్లీ. మనకు ఇక్కడ మీరు ఇంకోటి చూసొచ్చు. రీపర్చేస్ ఇన్‌కమ్ 70 పర్చేస్‌తో పాటు మనకు చూడండి మిత్రులారా మర్చెంట్ ఇన్‌కమ్ ఉంది. యూజ్ మీ కోర్ లీడర్స్ ఇన్‌కమ్ కూడా ఇవన్నీ కూడా మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. మనం ఎంత ఫాస్ట్‌గా మన వర్క్ స్టార్ట్ చేస్తాము, ఎంత ఫాస్ట్‌గా మనం ముందుకెళ్తామనేది మన పైనే డిపెండ్ అయి ఉందండి. మీ ఇంటికి మీరు ఎంత తీసుకెళ్తారన్నది మీ పైనే డిపెండ్ అయి ఉంది. ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్కొక్క పాయింట్‌ని మీకు క్లుప్తంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. చూడండి మిత్రులారా, దీంట్లో ఈరోజు సోషల్ మీడియా ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుందని చూసినట్టయితే, ఎన్ని లైక్స్ అండ్ కామెంట్స్ వచ్చాయో మన యొక్క పోస్ట్‌లకు దానిపైన మనకు అందరికి ఈక్వల్‌గా ఒక 5% మన కంపెనీ టర్నోవర్స్ తీసి ఈక్వల్‌గా లైక్స్ అండ్ కామెంట్స్‌కు డివైడ్ చేయడం జరుగుతుంది కంపెనీ. ఇది ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే రెఫరల్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో 799 పే చేసిన వాళ్ళకు 40% వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో వస్తుందండి. 200 రూపీస్. ఫస్ట్ లెవెల్‌లో 40% వచ్చింది 200. సెకండ్ లెవెల్‌లో మీరు తీసుకొచ్చిన వాళ్ళు రిఫర్ చేసినట్టయితే వాళ్ళకి 40% 200 వస్తుంది. మీకు 25 రూపీస్ వస్తుంది. ఆ తర్వాత సెకండ్ లెవెల్‌లో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి 200
మీ తర్వాత వచ్చిన వాళ్ళకు 25 రూపీస్, మీకు 20 రూపీస్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ 20 లెవెల్ల వరకు మనకి ఇన్కమ్ వస్తుందండి. ఇది మనకు 70% ఇక్కడనే మనకు 5 కోట్ల పైన ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకు రివార్డ్ ఇన్కమ్ ఏదైతుందో, ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ మీరు ఫస్ట్‌లో ఈ రోజు జాయినింగ్ అయ్యారండి. ఈ రోజు నుంచే మీరు ఒక ప్లానింగ్ చేసుకోండి. మినిమమ్ ఒక క్రియేటర్ ఫస్ట్ ర్యాంక్ మనం అచీవ్ కావాలంటే ఒక 10 మెంబర్స్‌ని మనం ప్రైమ్ చేసినామంటే మనము క్రియేటర్ ర్యాంక్ అయిపోతాము. ఎవరైతే క్రియేటర్ ర్యాంక్ అయిపోతారో వాళ్ళ కంపెనీ ఏమిస్తుంది నెక్స్ట్ మంత్ అంటే 10,000 రూపీస్ మొబైల్ రివార్డ్ ఫండ్ 2% ఎవ్రీ మంత్ మనకిస్తుంది. అదేవిధంగా 1% డైలీ సిటిఓ ఇస్తుంది. 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% లైఫ్ స్టైల్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్. అదే విధంగా ఫ్రౌడ్ ఫండ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 5,000 యూఎస్పీ ఏ నెలలో అయితే కంప్లీట్ చేస్తారో ఆ నెలలో ఎంతమంది ర్యాంక్ అచీవర్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ర్యాంక్ అండి. దాంతో పాటు సెకండ్ ర్యాంక్ మీరు అచీవ్ కావాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ అండి. 25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు 40,000 రూపీస్ ల్యాప్టాప్ ఫండ్ ఇస్తుంది. 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% ఫ్యామిలీ గ్రోత్ ఫండ్, అదేవిధంగా 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్. దీంతో పాటు థర్డ్ ర్యాంక్ ఏదైతే ఉందో మావెన్ ర్యాంక్ అండి. మావెన్ ర్యాంక్ ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ మీరు చూసినట్టయితే 1,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 2 lakhs రూపీస్ బైక్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది. 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% స్టడీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ ఇస్తుంది. దీంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే ఫోర్త్ ర్యాంక్ ఏదైతే ఉందో ఏసీ ర్యాంక్ అండి. 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే 10 lakhs రూపీస్ కార్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది. 0.5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% ట్రావెల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. అదే విధంగా నెక్స్ట్ మనం చూసినట్టయితే మనకు ఫిఫ్త్ ర్యాంక్ ఏదైతే ఉందో స్టార్ ర్యాంక్ ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ లో 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 1 కోటి రూపాయల కార్ రివార్డ్ ఫండ్ ఇస్తుందండి. ఆ తర్వాత మీరు చూడండి కార్ రివార్డ్ ఫండ్ తో పాటు మనకు 0.5% డైలీ సిటిఓ, దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టు 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% సేవింగ్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్. ఇది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క యూనికార్న్ ర్యాంక్ ఏదైతే ఉందో యూనికార్న్ ర్యాంక్ లో 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 2.5 crores ఈ యొక్క లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తుందండి. లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తూ ఇక్కడ మనకి ఇంకా మనకి ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుందని చూసినట్టయితే మనకు 0.5% డైలీ సిటిఓ, మనకు 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% పెన్షన్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్. ఇవన్నీ కూడా మనకి ఇవ్వడంతో పాటు మన యొక్క లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం రివార్డ్ ఇన్కమ్ తోనే ఫుల్ఫిల్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మనకు ఈ యొక్క బెనిఫిట్స్ తో పాటు మనకు నెక్స్ట్ మనం చూసినట్లయితే రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో 0.5 ఈ యొక్క 5% డైలీ మనకు రావాలంటే క్రియేటర్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో 1%, ఇన్ఫ్లుయెన్సర్ కు 1%, మావెన్ 1% అండి. ఏస్ ర్యాంక్ 0.5%, స్టార్ ర్యాంక్ 0.5%, యూనికార్న్ కు 0.5%. మంత్లీ టార్గెట్ ఏదైతే ఉందో ఈ యొక్క 1000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు సెల్ఫ్ కావచ్చు, లెవెల్ 1 కావచ్చు, మనకు ఈ యొక్క బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో 10% డైలీ అండి. మనకు క్రియేటర్ అయితే 2% మనకు 10 రూపీస్, మావెన్ అయితే 2% 10 రూపీస్ అండి. అదే విధంగా మనకు ఇన్ఫ్లుయెన్సర్ కూడా 2% 10 రూపీస్. ఏస్ ర్యాంక్ ఏదైతే ఉందో 1% 5 రూపీస్, స్టార్ ర్యాంక్ 1% 5 రూపీస్, యూనికార్న్ అయితే 1% 5 రూపీస్. కూడా నో టార్గెట్ అండి, ఎలాంటి టార్గెట్ లేదు ఇక్కడ, మనం నో కండిషన్ కూడా. ఇది మనకు ఎవరైతే ర్యాంక్ వచ్చి ఉన్నారో వాళ్ళకి ఈజీగా రావడం జరుగుతుంది. గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో క్రియేటర్ ర్యాంక్ అయినట్టయితే లైఫ్ స్టైల్ ఫండ్ 1%, ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యామిలీ ఫండ్ 1%, మావెన్ స్టడీ ఫండ్ 1%, ఏస్ ర్యాంక్ అయితే ట్రావెల్ ఫండ్ 0.5%, స్టార్ అయినట్టయితే సేవింగ్ ఫండ్ 0.5%, యూనికార్న్ అయితే పెన్షన్ ఫండ్ 0.5%. మినిమం ఈ యొక్క దీని యొక్క టార్గెట్స్ 2,500 సెల్ఫ్ కావచ్చు, లెవెల్ 1 కావచ్చు అండి. అదే విధంగా ప్రౌడ్ ఫండ్ ఏదైతే ఉందో ఎవరైతే ర్యాంక్ అచీవర్స్ ఉన్నారో క్రియేటర్ నుంచి యూనికార్న్ ర్యాంక్ వరకు ఎవరైనా సరే మినిమం ఆ నెలలో 5,000 యూఎస్పీ కంప్లీట్ చేసినట్టయితే మనకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5% ఈక్వల్ గా అందరికీ డివైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, రీపర్చేస్ ఇన్కమ్ ఏదైతుందో సేమ్ మనకు రెఫరల్ ఇన్కమ్ లాగా 70% అండి. ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మన ఫస్ట్ లెవెల్ 40% 200, సెకండ్ లెవెల్ 25, అదే విధంగా ఫోర్త్ లెవెల్ 4% 20 రూపీస్. ఈ విధంగా మనకు 20 లెవెల్ ఇన్కమ్ కూడా మనకు రావడం జరుగుతుంది.
దాంతో పాటు మర్చెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క మర్చెంట్ లో మన యొక్క ఏరియాలో ఎవరైతే మన యొక్క మర్చెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ యొక్క స్పీకర్ కావచ్చు, మనం ఇక్కడ స్కానర్ ఇచ్చినట్టయితే బయ్యర్స్ కు విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో 5% బెనిఫిట్ జరుగుతుంది. వాళ్ళకి 10% కమిషన్ ఈ యొక్క డిస్కౌంట్ ఇచ్చినట్టయితే ₹100 వాళ్ళు పే చేసేది ఉంటే ₹95 పే చేస్తారు. వాళ్ళకు ₹5 ఏదైతే ఉందో మనకు రివార్డ్ పాయింట్ రూపంగా వెళ్ళిపోతుంది. 2% మర్చెంట్ రెఫరల్ కి వెళ్ళిపోతుంది. 1% బయ్యర్ అప్లైన్ కి వెళ్ళిపోతుంది. 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 2% కంపెనీకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నారు, షాప్ కీపర్ కూడా హ్యాపీగా ఉన్నారు. అదే విధంగా యూజ్ మీ 4 లీటర్ ఏదైతే ఉందో ఈ యొక్క బెనిఫిట్స్ పార్ట్నర్షిప్ ఇన్ 10% ఆఫ్ కంపెనీ షేర్స్ అండి. కంపెనీ ఇస్తుందని చెప్తుంది. ఈ యొక్క ఎవరైతే జూమ్ ప్యానల్ పైన యాక్టివ్ గా ఉంటారో ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అండి. మినిమం 4th ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకు ఈ యొక్క 4 లీటర్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది లిమిటెడ్ సీట్ మాత్రమే ఉందండి. ఎవరైనా సరే అవకాశం తీసుకోవచ్చు. 4th ర్యాంక్ అచీవ్ చేసుకోవాలి. అదే విధంగా యూజ్ మీ పాలసీస్ ఏదైతే ఉందో ఎవరికైతే పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఉందో ఆ యొక్క పాన్ కార్డ్ ఆధార్ కార్డు మీ యొక్క పేరు కూడా సేమ్ ఉన్నట్టయితేనే మీకు దీంట్లో జాయినింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. మీరు ఈ యొక్క వీడియో ఎవరికైతే పంపించారో వాళ్ళకు ఒక్కసారి 10 సార్లు ఫోన్ చేసి అడగండి ఈ రెఫరల్ కూడా అదేనా కాదా అడిగి మరి జాయినింగ్ అవ్వండి. ఎందుకంటే ఒక్కసారి జాయినింగ్ అయితే రిమూవ్ కాబడదు ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క యూజ్ మీ ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ నో హిడెన్ చార్జెస్, నో అడ్మిన్ చార్జెస్ అండి. వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ అనేది మనం యూజ్ చేసుకోలేము. 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలంటే రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఈ యొక్క మినిమం బ్యాంక్ విత్డ్రాల్ కనుక మనం చూసినట్టయితే ₹10 మనము ఉంటేనే మనము ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా విత్డ్రాల్ సర్వీసెస్ మనం ఎప్పుడు పెట్టుకోవచ్చు అని చూసినట్టయితే 24/7 365 డేస్ మనకు వచ్చిన డబ్బులను మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. మినిమం బ్యాంక్ విత్డ్రాస్ ఎంత పెట్టుకోవచ్చు అంటే ₹175 పెట్టుకోవచ్చు. విత్డ్రాల్ ఛార్జెస్ ఎంత డిడక్షన్ అవుతుందంటే ఐఎఫ్బిఎస్ అయితే ₹12, నెఫ్ట్ అయితే ₹10 అండి. దాంతో పాటు ఈ యొక్క 2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మన యొక్క అకౌంట్ లో క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారంగా మీ యొక్క ఐడిని మీ పాస్వర్డ్ ని ఎవరు షేర్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారు. అదే విధంగా ఈ యొక్క యూజ్ మీ కార్పొరేట్ ఆఫీస్ అండి 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్ కాన్పూర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నగర్ లక్నో. సెకండ్ ఆఫీసు పూణేలో ఉంది. వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు www.useme.in. ఈమెయిల్ మీరు చూసినట్టయితే eco.useme@gmail.com అండి. ఇది ఈ యొక్క బిజినెస్ ప్రజెంటేషన్ అండి. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు స్క్రీన్ పైన టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అక్కడ రైజ్ హ్యాండ్ ఉంటుంది, హ్యాండ్ రైజ్ చేయండి. మీకు అన్మ్యూట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సక్సెస్ కావాలంటే లెర్న్, ఎర్న్ అండ్ రిటర్న్ అండి. మీరు నేర్చుకోండి, మీరు సంపాదించండి. సంపాదించే మార్గాన్ని కూడా మీరు 10 మందికి ఇక్కడ చూపించే అవకాశం ఉందండి. మీరు సక్సెస్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎవ్రీడే జూమ్ క్లాస్ ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ కంపెనీ పెడుతుంది 8 AM 8 PM. అక్కడ కూడా మీరు అటెండ్ కావచ్చు. ఒకవేళ కనుక మీరు తెలుగులో కావాలనుకుంటే ఎవ్రీడే 6 o'clock నేను ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నా యొక్క టీం వాళ్ళకు మాత్రమే. కాబట్టి అన్యదా భావించొద్దు. మన టీం వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మీటింగ్ ఐడి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు ఉన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే అడగచ్చు. రాజేష్ గారు ఇంకేమైనా డౌట్స్ అడగండి. దేవేంద్ర గారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదంటే నాకు తర్వాత కూడా కాల్ చేసి కూడా మీరు అడగచ్చు.